ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పౌరహిత్యంలో ఇంటర్, డిగ్రీ, పీజీ, పీహెచ్డీ కోర్సులు చేసేందుకు అవకాశం లభించింది. ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య ఈ ఘన విజయాన్ని సాధించింది. గత 5 ఏళ్లుగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో చేసిన పోరాటం వినతులకి ఫలితాలు దక్కనున్నాయి. కేంద్ర ప్రభుత్వం వారు జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ద్వారా ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్యకి పౌరహిత్యంలో ఇంటర్, డిగ్రీ, పీజీ పరీక్షలు నిర్వహించే అవకాశం ఇచ్చారు. దీని ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ వారి యూనివర్సిటీ సర్టిఫికేట్ భవిష్యత్తులో పురోహితులకు రానుంది. పౌరహిత్యంలో ఇంటర్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో అడ్మిషన్లు జరుగుతున్నాయని, దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా సర్టిఫికేట్ పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య గౌరవ అధ్యక్షులు యామిజాల నరసింహమూర్తి, అధ్యక్షుడు పొదిల నారాయణమూర్తిలు సగర్వంగా ప్రకటించారు. భీమవరం గునుపూడిలోని కార్యాలయంలో పురోహిత దూర విద్య అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో రాష్ట్రం నలుమూలల నుంచి ప్రధాన ప్రతినిధులైన పురోహిత ప్రముఖులు పాల్గొన్నారు. 6 నెలలు, ఏడాది, 3 ఏళ్ల కోర్సులు బట్టి ఆన్లైన్ విధానంలో ఈ విద్యా విధానం అందుబాటులోకి వచ్చిందని, వీటిని పురోహితులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అమరావతి నారాయణ గురుకుల్ వేద పాఠశాల ప్రిన్సిపల్ మంగిపూడి వెంకట శాస్త్రి ఘనాపాటి, భీమవరం వేద పాఠశాల ప్రిన్సిపల్ వారణాసి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రిలు ఈ విద్యా విధానంపై అవగాహన కల్పించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కి నూతనంగా డైరెక్టర్లుగా నియమితులైన భీమవరం చెరుకుపల్లి సంతోష్, తాడేపల్లిగూడెం సబ్నవీసు కృష్ణమోహన్, అమలాపురం ఆగిల వెంకటనారాయణమూర్తి, రాజమండ్రి తేజోమూర్తుల నరసింహమూర్తి, నరసాపురం కొలిచిన పద్మావతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య గౌరవ సలహాదారు రామచంద్ర సోమయాజ ఘనాపాటి, కార్యదర్శి సుదర్శనం, దుర్గాబాబు, భీమవరం బ్రాహ్మణ సమాఖ్య వేలూరి హనుమకిరణ్, వేలూరి బుజ్జి, దర్బా అచ్యుతరామయ్య, అధ్యాపకులు, పురోహిత సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు. అన్ని రకాల కోర్సులు జరుగుతూ ఉన్నాయి. డే టైం ఇది కాకుండా సాయంకాలం కోర్సుల కింద కూడా ఈ ఆగమం కానీ, పౌరోహిత్యం కానీ, కర్మకాండ కానీ, జ్యోతిషం కానీ, వాస్తు కానీ ఇలాంటి కోర్సులు సాయంకాలం విభాగాలు నడుస్తూ ఉంటాయి. ఇవి కాకుండా మన రకరకాల మన వృత్తిరీత్యా, మన పౌరోహిత్యం రకరకాల దానికి సంబంధించిన కార్యక్రమాల్లో బిజీగా ఉంటాం కాబట్టి రోజంతా 4 గోడల మధ్య విశ్వవిద్యాలయంలో కూర్చొని చదువుకోవడానికి అవకాశం దొరకదు. కాబట్టి దూర విద్యా విభాగం ద్వారా ఈ కోర్సులు ఆఫర్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ దూర విద్యా CDOE అని అంటారు అక్కడ, సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్. ఈ దూర విద్యా విభాగం విశ్వవిద్యాలయానికి దూర విద్యా విభాగం ద్వారా రెగ్యులర్ గా ఏ కోర్సులు అయితే రన్ అవుతున్నాయో ఆ కోర్సులు అన్ని కూడా దూర విద్యా విభాగం ద్వారా కూడా నడిపించాలని తీర్మానించి నడిపిస్తూ ఉన్నారు. ఒకటి. రెండవది ఏంటంటే ఈ దూర విద్యా విభాగం ద్వారా నడిపించే కోర్సులు అన్ని కూడా UGC వారి చేత గుర్తించబడినటువంటి కోర్సులు. కాబట్టి ఈ సర్టిఫికేట్ పాస్ అయినట్టు, ఈ పరీక్షలు పాస్ అయినటువంటి వాళ్ళకి UGC ద్వారా ఆమోదించబడినటువంటి పద్ధతిలో సర్టిఫికేట్లు ఇస్తారు. అన్ని విధాలుగా ఈ సర్టిఫికేట్లు చెల్లుబాటు అవుతాయి. అంతే. ఇప్పుడు మామూలుగా ప్రారంభ స్థాయిలో ఏంటంటే ఈ దూర విద్యా విభాగం ద్వారా సర్టిఫికేట్ కోర్సు నుంచి ప్రారంభిస్తున్నారు. సర్టిఫికేట్ కోర్సు అంటే మన 10th క్లాస్ తో సమానంగా పరిగణింపబడుతుంది. 11 సంవత్సరాల వయసు నిండి ఉన్నటువంటి వారందరూ ఈ సర్టిఫికేట్ కోర్సులో చేరడానికి అర్హులు. ఈ సర్టిఫికేట్ కోర్సు 6 నెలలు ఉంటుంది. ఈ సర్టిఫికేట్ కోర్సు పాస్ అయిన తర్వాత డిప్లొమా కోర్సు ఒకటి ఉంటుంది. డిప్లొమా ఇన్ సాంస్క్రిట్ అని అంటున్నారు. ఇది 1 సంవత్సర కాలమైనటువంటి కోర్సు. ఈ డిప్లొమా కోర్సు మన రెగ్యులర్ స్ట్రీమ్ ఇంటర్మీడియట్ తో సమానంగా గుర్తించబడుతోంది. సో అక్కడ వరకు కోర్సు చదువుతారు. ఈ కోర్సు చదివిన తర్వాత, ఈ కోర్సు పరీక్ష పాస్ అయిన తర్వాత రెగ్యులర్ గా మనం BA కోర్సులోనో, శాస్త్రీయ కోర్సులో చేరాలనుకున్నా, తదనంతరం ఆచార్య కోర్సులో PG లెవెల్లో చేరాలనుకున్నా కూడా ఈ కోర్సు ద్వారా అవకాశం ఉన్న వాళ్ళు, ఆసక్తి ఉన్న వాళ్ళు నేర్చుకుని పరీక్షలు కృతార్థులు కావచ్చు. ఇది ఒక పద్ధతి. ఇది కాకుండా ఇవన్నీ కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మీడియం అంటే దూర విద్యా విధానంలో పరీక్షలు జరుగుతాయి. సర్టిఫికేట్ కోర్సు 6 నెలలు, డిప్లొమా అయితే 1 సంవత్సరం, డిగ్రీ కోర్సు అయితే 4 సంవత్సరాలు, PG కోర్సు అయితే 2 సంవత్సరాలు ఉంటుంది. ఇది కాకుండా ఇప్పుడు కొత్తగా మా VC గారి ఆలోచన ఏంటంటే దూర విద్యా విభాగం ద్వారానే పూర్తిగా ఆన్లైన్ కోర్సు. అంటే వాడి ఈ కోర్సులో తిరుగుతోడి పరీక్ష రావాల్సి వస్తుంది. లేదంటే ఇప్పుడు ఏదైనా సెంటర్ ఇచ్చినట్టయితే మనకు ఉన్నట్టు సంఖ్యను బట్టి ఇక్కడ వ్యవస్థలు చేయడం జరుగుతుంది. ఇలా కాకుండా ఆన్లైన్ లో ఉన్నట్టయితే ప్రాక్టెడ్ ఎగ్జామినేషన్ పద్ధతిలో ఆన్లైన్ లో ఆ సెంటర్స్ లో కూర్చొని పరీక్ష రాసే విధంగా పూర్తి ఆన్లైన్ లో పరీక్ష కండక్ట్ చేయడానికి ఒక వ్యవస్థకి రూపకల్పన జరుగుతుంది మా VC గారి ఆదేశంతో. ఇందులో ఈ మాధ్యమంలో పౌరోహిత్యంలో కోర్సు వస్తుంది, జ్యోతిషంలో కోర్సు వస్తుంది, వాస్తులో కోర్సు వస్తుంది, ఆగమంలో కోర్సు వస్తుంది, ఇలా రకరకాల ద్వైత వేదాంతలో ఒక కోర్సు వస్తుంది, అద్వైత వేదాంతలో ఒక కోర్సు వస్తుంది. ఇలా ఒక 10 కోర్సులు రూపకల్పన జరుగుతుంది. రూపకల్పన కమిటీలో కళ్యాణ శాస్త్రి గారు కూడా
కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ కోర్సులన్నీ కూడా ఇంచుమించుగా జనవరి నుంచి ప్రారంభమయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల నా విజ్ఞప్తి ఏమిటంటే మీరు మీ ఆసక్తులను బట్టి, మీ అర్హతలను బట్టి, మీ సాధ్యాసాధ్యాలను బట్టి ఈ సర్టిఫికేట్లకి, డిగ్రీలకి చాలా విలువ ఉంటుంది. కాబట్టి యామిజాల వారి సంపర్కంతో ఈ మన పౌరహిత సంఘం, బ్రాహ్మణ పరిషత్, పౌరహిత పరిషత్ వారి సూచనల మేరకు మీరు ఆయా కోర్సులు మీరు పరిస్థితి చేస్తే బాగుంటుందనేటువంటి నా సలహా. ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క సాష్టాంగ ప్రణామములు. ఈనాడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఇంతమంది సమావేశమయ్యారు, ఇంతమంది పురోహితులు అదే చేసినటువంటి మహనీయులు కూడా ఇక్కడ మేము చేసి ఉన్నారు. వారందరూ కూడా ఎంతో శ్రమ కోర్చి ఈ సమావేశానికి వచ్చారని తెలుస్తున్నది. మనకు శ్రీ మా యొక్క సంస్కృత విశ్వవిద్యాలయం తరఫున మీకందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. ఎన్నో నెలలుగా గౌరవ అధ్యక్షుడైనటువంటి యామిజా నరసింహమూర్తి గారు మా యొక్క కులపతులలో ప్రార్థించడం జరిగినది. ఇచ్చట ఉన్నటువంటి దాదాపు 13 జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ పౌరవృత్యాన్ని పరమ వృత్తిగా భావించి వారి కైంకర్యాన్ని చేస్తూ ఉన్నాము. వాళ్ళకి మంచి పట్టాలు ఇప్పించాలి. అదే ప్రకారం ఇక్కడ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుకున్నారు. తదనుగుణంగా మేము దీనికి సంసిద్ధులయ్యాము. నేను కూడా రావాల్సింది మా తరఫున డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో ఉన్నటువంటి టిఆర్ గారు మహాకవులు ఉపమా కాళిదాసులైనటువంటి అమర కాళిదాసులైనటువంటి శివా జిఎస్ఆర్ కృష్ణమూర్తి గారు వారు పదే పదే ఆదేశిస్తున్నారు, మమ్మల్ని వెళ్ళమని చెప్తున్నారు. ఈనాడు అంటే కార్తీక పౌర్ణమి తరువాత వెళ్తాము, అంతవరకు కూడా అందరూ చాలా బిజీగా ఉంటారు ఉద్దేశంతో ఈనాడు ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నారు. కానీ అంతా కూడా ఆ దైవ నిర్ణయం ఏదైనా కూడా అందువల్ల కాస్త అనారోగ్యమైన కనుక నేను రాయకపోయినాను. ముఖ్యంగా ఈ పురోహితులందరూ కూడా మా యొక్క దూరస్థ శిక్షా కేంద్రం ద్వారా మంచి పట్టాలు పొందాలి. ఆ పట్టాలని సామాన్యం కాదు. ఇంతవరకు విద్యాలయం ద్వారా దాదాపు 4 మేము ఆ పంతులలో చూసాము. ఈ సంస్థ ద్వారా 700 మంది నుండి 1000 మంది పురోహితుల పరీక్షలు ఇచ్చి ఇప్పటికి సుమారు 4000 మంది పట్టాలు పొందాలని చాలా సంతోషంగా తెలియజేశాను. అందరూ కూడా తిరుపతికే వస్తున్నారు. అందువల్ల బయటికి విశ్వవిద్యాలయం ద్వారా పట్టాలు పొందుతున్నారు. ఇటువంటి సభలు ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ చాలా మంది ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. అంటే వాళ్ళందరూ మనకు దీంట్లో కనిపిస్తున్నారు. ఎవరు ఇక్కడ వచ్చినారో వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ముఖ్య సలహాదారు కపిలవాయి రామశాస్త్రి సోమయాజు గారు, గౌరవ అధ్యక్షుడు యామిజా నరసింహమూర్తి గారు, ఇక్కడ ఎవరైతే మీ కొరకు పాల్గొని నిరంతరం కృషి చేసి ఉన్నారు. పౌరోహిత్యం బ్రాహ్మణ ప్రవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలి అనేటువంటి ఒక కూడా ఎంతో ఉత్సాహంగా ఉపయోగిస్తున్నారు. వాళ్ళకి అందరికీ కూడా నేను నా నమస్సుమాన్ని సమర్పిస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మేము పదే పదే నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ యొక్క సంకల్పం అనేది దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి నిర్విఘ్నంగా పరిపూర్ణం చేయుగా కానీ స్వామిని ప్రార్థించి
ఇక మీదుగా ఆ సంస్థ తరఫున వచ్చినటువంటి న్యాయ శాస్త్ర విద్వాంసులు, అలాగే మంచి వేదాంత శాస్త్ర విద్వాంసులైనటువంటి మన ఊరుగట్టి మోజీది కళ్యాణ శాస్త్రి గారు మాట్లాడుతారు. అలాగే మాకు పెద్ద అసెంబ్లీ ఎవరు అంటే మా యొక్క డిప్యూటీ రిజిస్టర్, వారు కూడా ఈ కులంలోనే ఉన్నారు కనుక ఈ సాధక పాలకాలంతా కూడా వారికి బాధలు వైద్య కృష్ణారావు గారు ఎంతో ఆచితూచి వ్యవహరిస్తారు. ఎక్కువ మాట్లాడరు, తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పనిచేస్తారు. లోకంలో ఉంటుంది ఎక్కువ మాట్లాడేవారు తక్కువగా పనిచేస్తారు నాలాగా. అందువల్ల మా కృష్ణారావు గారు ఉన్నారు. దీనిలో కూడా మీకు ఎటువంటి నియమాలు ఉంటాయి, ఏ నియమాలతో మిమ్మల్ని అందరినీ కూడా మేము మా దగ్గర చేర్చుకోగలము, ఇవి అన్ని కూడా మాకు చెప్తారు కనుక ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలైనటువంటి నరసింహమూర్తి గారికి మరియు రామశాస్త్రి సోమయాజి గారికి, అలాగే ఉన్నటువంటి ఆ పౌరోహిత్యాన్ని తమ ప్రవృత్తిగా చేసుకునేటువంటి అందరికీ కూడా, అధికార వర్గానికి అందరికీ కూడా నా యొక్క ఆ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సాయంత్రం కూడా స్వయంగానే చేసుకుంటాను. అంతర్వేది దర్శనం చేసుకోవాలి. నేను అంతర్వేది కూడా వెళ్ళాలన్నాను. వారిద్దరు పంచారామ క్షేత్రాలు చేసుకుంటే బాగుంటుంది అని అన్ని ఏర్పాటు చేసినాం. సరే కుంపటి కూడా నేను చేసుకుంటాను. నేను బొగ్గులు పోయకూడదు కాబట్టి బొగ్గులు మీరు ఏర్పాటు చేయండి అన్నారు. అనుకోకుండా మన వేరు కిరణ్ రెడ్డి గారి ఇంట్లో కుంపటి కూడా ఉండేసరికి సరే గురువు గారు కుంపడుందంటే నేను అన్ని కుంపటిలోనూ చేసుకోవాలి. కుంపటి ఫోటో పెట్టండి అని కుంపటి ఫోటో పెట్టాను. అంటే శాస్త్రం తగ్గిపోతుంది. నేలకు పూర్తిగా విద్యలేము, వృత్తులు లేము. అనుసరించవలసిన విధానాల గురించి చెప్తున్నా. మన ఆనంద విశ్వనాథరాజు గారు మీరందరూ కూడా ఒకసారి చూడాలి. అమలాపురం దగ్గర 300 ఎకరాలు మహర్షి వేద విశ్వవిద్యాలయానికి, అది అమెరికాలో, వారికి 300 ఎకరాలు దానం చేశారు. ఆయన దగ్గర 2 సంవత్సరాల నుంచి నన్ను గణపతి గారిని కాబట్టి చివరికి ఆయన కొనలేదు. నేను అతి బలవంతుని ఆడిషన్ ఇస్తే నరరూప మానవుడు ఎవరు కూడా 20 కిలోమీటర్ల దూరం మనకు కనపడతాడు. అటువంటి చోట వృద్ధ గౌతమి నది సముద్రంలో కలిసే చోట ఒక దీవి 300 ఎకరాలు. అక్కడ ఒక అద్భుతమైన శివాలయం కట్టాడు. ఒక 20 ఏసులు కట్టాడు. ఆయన కోరిక ఏంటంటే అక్కడ అనుష్ఠాన కాలం పెట్టి ఒక 100 మంది వేదపండితులు వస్తే కనుక నెలకి 15,000 రూపాయలు నేను జీతం ఇస్తాను, ఇక్కడికి వచ్చి ఉండండి హాయిగా అని చెప్పేసి పూర్వం భరద్వాజుడు, విశ్వామిత్రుడు, వాళ్ళందరూ ఋషీశ్వరులందరూ ఏ విధంగా ఉన్నారో ఇక్కడ ఆ విధంగా ఉండండి అని చెప్పేసి ఆయన అటువంటి కార్యక్రమం అంతా చూసేసి అప్పుడు చెప్పారు. గురువుగారు ఆ కపిలవారి రామశాస్త్రి గారు ఉన్నారు, ఇచ్చాకి పోతాడు, ఆయన ముగ్గురు కాళ్ళు వేసుకుంటూ ఉంటాడు. నేను అడగదా ఆయన తీసుకెళ్ళాలంటే నాకు ఒక రకమైన భయం. మరి అలాగే వాళ్ళ నాన్నగారు ఉన్నారు, అన్నవాళ్ళు పరీక్షలు పెట్టాం 5 ఏళ్ల క్రితం కోవిడ్ ముందు పెడితే ఆయన స్వయం బాగా అన్నారని సరే ఎందుకంటే 2 కుంపట్లు తెప్పించాం. అనుకోకుండా అలా స్వయం బాగులు 14 మంది మాకు ఎన్ని కుంపట్లు దొరికాయి, అక్కడ 8 దొరికాయి. లేవు మిగిలిన కుంపట్లు యథార్థం చెప్తున్నా. అప్పుడు వారు ఆ కుంపటికి ప్రాయశ్చిత్తం చేసుకుని, ఒకరు వాడిన కుంపటి ఒకరు వారట ప్రాయశ్చిత్తం చేసుకుని వారు మళ్ళా సరిగా అన్నం వండుకుని మధ్యాహ్నం 2 గంటలు పూర్తి అటువంటి గొప్ప విద్య మంది. మనం దాంట్లో స్టెప్స్ డౌన్ అంటే పూర్వం పాఠశాలగా వెళ్ళే వాళ్ళ తర్వాత సైకిల్ మోటార్ సైకిల్ తర్వాత కారు తర్వాత విమానం ఇలాగా ఎలా వచ్చేసాయో మన దాంట్లో కూడా అలాగా తగ్గించుకుంటూ వచ్చేస్తాయి. ఆ విధంగా నిత్యాగ్నిహోత్రులు